హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక లెంతీ వీడియో అయితే పెడుతున్నానండి. సో ఇవన్నీ కూడా చాలా వరకు మీరు చూసిన కలెక్షన్స్లే, బట్ ఒకసారి రిఫ్రెషింగ్గా వీడియో పెడదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇందులో మీకు మోస్ట్లీ దీపాల కలెక్షన్స్ ఆల్మోస్ట్ యాంటిక్ దీపాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక 40% దాకా కవర్ చేయడం అయితే జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, యాంటిక్ దీపాలు చూపిస్తున్నాం. ప్రతిదీ కూడా హెవీ గేజే. సో మా బ్రదర్ చూపిస్తున్నారు. సో ప్రతిదీ కూడా చాలా అందంగా ఉంటుంది అండ్ చాలా మీ దీపం అనేది మీకు చిన్నదే అనిపించవచ్చు, బట్ పట్టుకుంటేనే దాని వెయిట్ తెలుస్తుంది అనమాట. సో అంత బ్యూటిఫుల్గా ఉంటాయి దీపాలన్నీ కూడా. సో వీటిల్లో మీరు ఏదైనా కన్ఫర్మ్ చేయాలి ఆర్డర్ అనుకున్నప్పుడు జస్ట్ పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసి మీకు స్టాక్ అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుని మాత్రమే పేమెంట్స్ చేయండి. మీకు ప్రతిదీ కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగానే మీకు ప్రతిదీ కూడా డెలివరీ అవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీ పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది మాత్రం తీయడం అస్సలు మర్చిపోవద్దు. సో పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది మ్యాండటరీ అండి. సో ఏదైనా సమ్ డ్యామేజ్ అయినా లేకపోతే ఏదైనా సమ్ మిస్ప్లేస్ అయినా అలాంటివి జరుగుతూ మీకు ప్రూఫ్ అనేది ఉండాలి కదా, మీకు కానీ మాకు కానీ. సో బోత్ సైడ్ నుంచి మనకి ప్రూఫ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది తీయండి. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. సో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తున్న యాంటిక్ దీపాలు ఏవైతే మీరు ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా వరకు చూసేసారు. వీటి యొక్క ప్రైసెస్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇందులోనే డిస్ప్లే చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ మీకు ఏమైనా దొరకకపోతే కనుక కింద క్యాటలాగ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్యాటలాగ్ లింక్లో మీరు చూడొచ్చు అనమాట. సో ప్రతిదీ కూడా చాలా అందంగా ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, వీటి యొక్క ధరలన్నీ కూడా మోస్ట్లీ మీకు బ్యాక్ సైడ్ మీకు చూపించడం జరుగుతుంది. సో యూ కెన్ కన్సిడర్ దట్ యాజ్ అవర్ ప్రైసెస్ అనమాట. సో అదండి, మీకు వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ప్రతిదీ కూడా ఏమంటారు, వీడియోలోని దాని యొక్క డిజైన్ అంతా కూడా చాలా వివరంగా కనిపించేలాగే మీకు షోకేస్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ వీటి యొక్క వివరాలు ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే క్యాటలాగ్లో చెక్ చేయొచ్చు, లేదంటే ఒకసారి వాట్సాప్ చేసినా మీకు పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది. అండ్ కంపల్సరీ కూడా చాలామంది వరలక్ష్మి వ్రతానికి ముందు నుంచి ఎన్ఆర్ఐ కస్టమర్స్ అయితే ముందు నుంచే రిటర్న్ గిఫ్ట్స్ గురించి అడుగుతున్నారు కదండి. సో వాళ్ళు ఒకసారి పింక్ చేయండి పర్సనల్గా. అండ్ ఇవి వచ్చేసి చాలా సింగిల్ ఫేస్ దీపాలండి. ఇవన్నీ కూడా సింగిల్ ఫేస్ దీపాలు చాలా బాగుంటాయి. అండ్ ఒకటే కొంచెం ఎక్కువసేపు వెలగాలి, మధ్యలో విక్ హోల్డర్ వేసుకుని వెలిగించాలి అనుకుంటాం కదా, సో ఆ టైప్ అనమాట. ఇవన్నీ కూడా దీపాలు చాలా బాగుంటాయి. హెవీ గేజ్ అనమాట. మీకు పట్టుకుంటేనే చాలా సాలిడ్ థిక్గా ఉంటాయి ప్రతి దీపం కూడా. సో నేను అదే చెప్తున్నాను, కొన్ని స్టేటస్లో పెట్టడం వల్ల సోల్డ్ అవుట్ అయిపోతాయి అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల సోల్డ్ అవుట్ అయిపోతాయి. సో వీడియో తీసింది ఒకటే అండ్ పెట్టేది ఒకటే కాబట్టి జస్ట్ కైండ్లీ చెక్ విత్ ద స్టాక్. సో స్టాక్తో చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే పే చేయండి. బిఫోర్ దట్ ప్లీజ్ ఎవరు పేమెంట్స్ అయితే చేయొద్దు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి దీపాలకి మీకు మోస్ట్లీ ధరలు అనేవి మీకు అంతే చాలామంది రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. సో అందుకోసం నాట్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ మా ఆన్సర్ మీకు రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మోస్ట్లీ మీకు అందులో కనిపించేటట్టుగానే వీడియో అనేది పెట్టడం జరిగిందనమాట. సో నాకైతే మీకు ఇందులో చాలా వరకు క్లియర్గానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు వాట్సాప్కి పింక్ చేయండి. అలాగే క్యాటలాగ్లో కూడా మీకు అన్నీ క్లియర్గా ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఓకేనా? అండ్ షిప్పింగ్ గురించి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయండి. షిప్పింగ్ మాత్రం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మాత్రం. ఎందుకంటే ఎన్ఆర్ఐ కస్టమర్స్ ముఖ్యంగా షిప్పింగ్ గురించి కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. సో బిఫోర్ ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకునే ముందు షిప్పింగ్ అయితే ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ శ్రీరామనవమి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి శ్రీరామనవమికి కస్టమైజ్డ్ దీపాలు అయితే చేపిస్తున్నామండి. ఆన్ ద ప్రాసెస్ జరుగుతున్నాయి. సో మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు
వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ చాలామంది రిక్వెస్టెడ్గా నన్ను పీకాక్కి సంబంధించిన దీపాలు షోకేస్ చేయమని అడిగారు. సో అందుకోసం ఈ వీడియోలో మీకు పీకాక్కి సంబంధించిన వీడియోస్ కూడా పీకాక్ సంబంధించి అంటే లైక్ దీపాలు మీకు ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. చాలా క్యూట్గా అండ్ చాలా స్టెబోన్ క్వాలిటీతో మీకు చాలా అందంగా కనిపించే పీకాక్ దీపాలండి ఇవన్నీ కూడా. సో కొన్ని వాటిలో డెకరేషన్గా మనం పసుపు కుంకుమ వేసుకుని పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు పంచముఖాలతో ఉండొచ్చు, సింగిల్ ఫేస్తో ఉండొచ్చు. సో ప్రతి దీపం కూడా చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ చాలా కొన్ని అయితే ఎక్కువ ఆయిల్ పట్టే కెపాసిటీతో ఉంటాయండి. సో ప్రతిదీ కూడా గిఫ్టింగ్ పర్పస్, ముఖ్యంగా గిఫ్టింగ్ అండ్ మోస్ట్లీ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్కి. అంటే ఇప్పుడు యాంటిక్లో ఏమంటే చిన్న ఐటమ్ అయినా సరే మనకి హెవీ కాస్ట్ పడుతుందండి యాంటిక్ కాబట్టి. సో నార్మల్ రెగ్యులర్ బ్రాస్ ఐటమ్స్ అయితే కనుక రిటర్న్ గిఫ్ట్స్ చాలా తక్కువలోంచే మనకి ప్లేట్స్ అలాంటివి అయితే కనుక మనకి స్టార్టింగ్ ఒక 45 అంటే మామూలు కింద దీపం కింద పెట్టుకున్న ప్లేట్ గురించి మాట్లాడుతున్నాను. సో అలాంటి ఐటమ్స్ కూడా మనం దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కోసం చాలామంది బుక్ చేసుకుంటారు. బట్ యాంటిక్లో రిటర్న్ గిఫ్ట్స్ అంటే కొంచెం హెవీనే ఉంటుందండి. సో ఒకసారి కన్సల్ట్ చేసి దాన్ని బట్టి మీరు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మోస్ట్లీ ఏంటంటే యాంటిక్కి సంబంధించిన దీపాలు, అలాగే పీకాక్కి సంబంధించిన దీపాలు, అలాగే సింగిల్ ఫేస్, అలాగే పంచముఖాలు అండ్ మోస్ట్లీ ఇందులో కొంచెం పెద్ద సైజ్ దీపాలు అనమాట, లైక్ అఖండ దీపాలు లాంటివి కూడా నేను ఇందులో షోకేస్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పీకాక్ సెట్, ఇందులో ఏంటంటే పసుపు కుంకుమ వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు లక్ష్మీ గణపతి దీపాలు అండి. ఇవన్నీ కూడా మనకి హెవీ దీపాలు, లైక్ మీకు దగ్గర 4 కేజీలు, 5 కేజీలు, 6 కేజీలు ఆ కెపాసిటీ ఉన్న దీపాలు అనమాట. సో చిన్న లైక్ 2.5 కేజీస్ నుంచి మనకి స్టార్ట్ అయ్యే దీపాలండి. సో లోతు చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా మీకు లోతు చాలా ఎక్కువ ఉంటుంది, డెప్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ అలాగే సైజెస్ కూడా మనకి 7 నుంచి స్టార్ట్ అయ్యి మనకి దగ్గర 12 ఇంచుల దాకా, అంటే 1 అడుగు దాకా ఉండే దీపాలు అనమాట. ఇవన్నీ కూడా ఏమంటారు అఖండ దీపాల టైప్ అనమాట. సో ఫంక్షన్స్ గట్రా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మీరు ఉర్లిలా కూడా వాడుకోవచ్చు అనమాట. అంత సూపర్గా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా టూ మచ్ హెవీ క్వాలిటీ అండి, ఎక్కువ వెయిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదో ఉంది, ఇది అప్రాక్సిమేట్లీ మనకి 4 కేజెస్, 3.5 నుంచి 4 కేజెస్ దాకా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు చూసారా అసలు ఎంత అందంగా ఉన్నారు. అటు ఇటు మనకి ప్యారెట్స్ వచ్చాయి, చాలా అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు అయితే. సో మీకు సింగిల్గా కావాలంటే సింగిల్గా తీసుకోవచ్చు, లేదు నాకు లక్ష్మీ గణపతి ఇద్దరు కావాలి అనుకుంటే ఇద్దరిలో కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ దీపం చూస్తున్నారు, ఇది చాలా మంచి సేల్స్ ఉన్న దీపం అండి. మనకి దగ్గర 12 ఇంచులు మనకి, అంటే 1 అడుగు మనకి హైట్ ఉన్న దీపం అనమాట. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నార్మల్, మాకు విగ్రహాలు వద్దు, నార్మల్గా కావాలి, కొంచెం డిజైనర్ టైప్లో కావాలి అనుకుంటే ఇటువంటి ఇటువంటి దీపాలు అన్నమాట. సో ఆ విధంగా. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు మూకాంబిక దీపం అండి. చాలామంది తెలిసే ఉంటుంది కదా, అమ్మవారి దేవాలయం వచ్చి మనకి కర్ణాటకలో ఉంది. సో చాలామందికి తెలుసు. ఈ దీపం నన్ను అడిగారనమాట చూపించమని. అంటే లేదేమో అనుకుంటున్నారు మన దగ్గర, బట్ మన దగ్గర అన్నీ ఉంటాయండి, బట్ అన్నీ షోకేస్ చేయడం అయితే అవ్వదు. సో అందుకోసం కొంచెం డిలే అవుతుందంటే. అండ్ ఈ అమ్మవారి దీపం వచ్చేసి మనకి గజలక్ష్మి అమ్మవారి దీపం అండి. చాలా అందంగా ఉంటుంది అండ్ మంచి వెయిట్. అండ్ మీరు అక్కడ పీస్ మీరు చూసుకుంటే ఎంత క్లియర్గా ఎంబోస్డ్, మీకు పట్టుకుంటే అమ్మవారు తగులుతారనమాట చేతికి. సో అంత క్లియర్గా మనకు కనిపిస్తారు అమ్మవారు అనేది. అండ్ మనకి పికాక్ దీపాల్లోనే ఇవి వెరైటీ దీపాలు అనమాట, లైక్ హెవీ గేజ్. అండ్ మీకు పైన అయితే మనకి కుండబొత్తులు అలాంటివి వేసుకోవచ్చు అనమాట. బట్ చాలామంది ఇప్పుడు డెకరేషన్ పర్పస్ ఎక్కువ తీసుకుంటున్నారండి, లైక్ పువ్వులు కట్ట పెట్టి డెకరేట్ చేసుకోవడానికి అలాగే ఎక్కువ తీసుకుంటున్నారనమాట. సో ఇది అందరికీ పరిచయమైన దీపమేనండి, ప్రదోష దీపం. ముఖ్యంగా మన శివరాత్రికి చాలా ఇచ్చున్నాం ఇవి దీపాలు. హెవీ క్వాలిటీలో మనకి ప్రదోష దీపం అనమాట. చాలా మంచిది. ఈవినింగ్ టైం అంటే మనకి దీపం వెలిగించే ముందు, అంటే మనం ఇంట్లో లైట్లు వేస్తాం కదా, ఆ టైంలో దీపారాధన చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. సో ఆ టైంలో ఏమంటారంటే ప్రదోషకాలంలో స్వామివారు పార్వతీదేవి సమేతంగా తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆ టైంలో వెలిగిస్తే చాలా మంచిది. అండ్ చాలామంది దీపలక్ష్మిలు కూడా అడిగారండి డెకరేషన్ పర్పస్, ముఖ్యంగా ఫంక్షన్స్ అప్పుడు గట్ట పెట్టుకోవడానికి చాలామంది అడుగుతున్నారు. మెయిన్ కమర్షియల్ ఆస్పెక్ట్ నుంచి చాలామంది లైక్ హాస్పిటాలిటీకి సంబంధించి కానీ, రెస్టారెంట్స్కి సంబంధించి కానీ ఇలా చాలామంది దీపలక్ష్మిలు తీసుకుంటూ ఉంటారనమాట. సో అందుకోసం చాలా వెరైటీస్ ఆఫ్ దీపలక్ష్మిలు అయితే ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసి మనకి 10 ఇంచుల దీపలక్ష్మిలు అండి. చాలా బాగుంటారు. అమ్మ
లైక్ అమ్మాయి డెకరేషన్ అంతా చేసుకుని నుంచుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ దీపలక్ష్మిలు. చాలా బాగుంటుంది. లైక్ మనం ఒక్కొక్క చామంతి పువ్వు కానీ ఒక్కొక్క గులాబీ పువ్వు కానీ జస్ట్ పెడితే కూడా చాలా నిండొచ్చేస్తుంది అనమాట దీపలక్ష్మిలు. అలాగే మనం పూజలు చేసుకున్నప్పుడు కూడా అటు ఇటు దీపం పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి మనకు దగ్గర దగ్గర 1.5 అడుగు లేదా 1 అడుగు ఆ యొక్క హైట్లో ఉన్న విగ్రహాలండి. సో ఇందులో కూడా మనం డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మన దీపలక్ష్మిలు. సో ఈరోజు కలెక్షన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్.